నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో లింగవరం కాలనీలో పర్యటించిన టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ గ్రామ సర్పంచులు తిరగబడటం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న రాము నందివాడ మండలంలో 4వ విడత ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు అందించిన ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ అందించిన సంక్షేమ పథకాలే మరలా వైసీపీని అధికారంలోకి తీసుకురాబోతున్నామని తెలిపిన కొడాలి నాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము తక్షణ సహాయం కింద వెనగండ్ల ఫౌండేషన్ నుండి కుటుంబానికి 50,000 రూపాయలు అందించిన రాము రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని తక్షణ ఆర్థిక సహాయంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసేందుకు కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే గుడివాడ బస్టాండ్ సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి ఇటువంటి ఘటన జరగటం దురదృష్టకరమని పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ వెనగండ్ల రాము బాధిత కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావుతో కలిసి వెనగండ్ల రాము ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను కలవడం జరిగింది సంఘటన ఎలా జరిగిందని వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్న రాము అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు సోహెల్ సాయి హరికృష్ణ హర్షవర్ధన్ ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు రాము తెలియజేశారు ఇటువంటి ఘటన మరలా పునరావృతం కాకుండా ఉండేలా ఇటు ఆర్టీసీ అధికారులు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని రాము విజ్ఞప్తి చేశారు ఈరోజు నిజంగా బాధాకరమైన సంఘటన జరిగింది గుడివాడలో ముగ్గురు యువకులు సోహైల్ సాయి హర్షవర్ధన్ ముగ్గురు ఒక బండి మీద ప్రయాణిస్తూ ఉండగా ఆర్టీసీ బస్సుతో ఢీకొనడం జరిగింది చాలా విషాదాంతమైంది ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది చాలా బస్సు కూడా 200 మీటర్లు లాక్కెళ్ళిందని చెప్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ పెరిగినాయి దీని మీద సరైన ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అలాగే అందరినీ ఆర్టీసీ వారిని కూడా కోరుతా ఉన్నాం ఇది అంటే కుటుంబాల బాధ చూస్తే వర్ణనాతీతంగా ఉంది చాలా అందరూ చిన్న పిల్లలు అంతా కలిపి 10th అయిపోయిన ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఇంకొక మిగతా ఇద్దరు కూడా 20లోనే ఉన్నారు అందరూ ఇంత చిన్న వయసులో అనవసరంగా వాళ్ళ లైఫ్ కోల్పోవటం చాలా బాధేస్తూ ఉంది ఫ్యామిలీస్ చూస్తే ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు అయితే ఫ్యామిలీస్ అందరికీ ఇప్పుడు చనిపోయిన పిల్లల్ని మనం తీసుకురాలేము కానీ అందరికీ తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే చనిపోయిన ముగ్గురు పిల్లలకి మా వంతు సాయం కింద 50,000 చొప్పున అనౌన్స్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి పిల్లల్ని తేలం కానీ కొంత రిలీఫ్ కోసం ఈ ఫండ్ వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నాను 50,000 ఒక్కొక్క పిల్లాడికి అని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం చాలా బాధ వస్తుంది అసలు అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియట్లేదు చాలా బాధగా ఉంది ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈ ఒక్కరోజు గుడివాడలో మొత్తం 7 చనిపోవడం జరిగింది ఏదో ఇది పట్టినట్టుగా ఉంది అసలు అంతా సో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము లింగవరం గ్రామం కాలనీలో పర్యటించడం జరిగింది గ్రామంలోని విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అడుగడుగున మహిళలు హారతలతో ఘన స్వాగతం పలకటం జరిగింది మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ తో కలిసి గ్రామంలో పర్యటించిన రాము ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం జనసేన సంయుక్త ప్రభుత్వంలో
ప్రజలకు అందించే 6 పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీలో ఉన్న సర్పంచ్లే ఈ రోజు వ్యతిరేకత కనబరచడం వైసీపీ పాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తుందని రాము అన్నారు. ఇటువంటి పరిపాలనకు ప్రజలు స్వస్తి పలికేందుకు సిద్ధంగా ఉన్నారని 2024 ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, మాజీ సర్పంచ్ మల్లిరెడ్డి నర్సారెడ్డి, పార్టీ నాయకులు వసంతవాడ దుర్గారావు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి మరియు టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకుని మనం భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మా పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకుని మాకందరూ వివరిస్తూ ఉన్నారు. ఈ అత్యంత ఎక్కువ భూ కబ్జాలు, భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాము. చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు మన చాకల చెరువు కానీ అదేనా కానీ, అలాగే లేఅవుట్ 32 ఎకరాల లేఅవుట్ గురించి కానీ, అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తూ ఉన్న బ్రిడ్జ్ కానీ వెంటనే రాగానే చేపెడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాం. ఇదే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉంది అని చెప్పడానికి, ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం ఎంత పాడు చేసిందని చెప్పడానికి సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైనా కానీ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది. ఇంతకు ముందు గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది, ఆయనకు బోల్డని పవర్స్ ఉండేవి. చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్. అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్నీ తీసేసి వాళ్ళని ఏమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బోల్డ్ ఖర్చు పెట్టి గెలిపించారు. మళ్ళీ అందరితో వాళ్ళు అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి, అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. ఈ మొత్తాన్ని వ్యవస్థలను మొత్తం నాశనం చేశాడు ఈ జగన్ రెడ్డి. ఆ కసితోటే ఇప్పుడు ఉన్న అందరూ గ్రామ ప్రెసిడెంట్లు అందరూ అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారు. సొంత పార్టీ నుంచి కూడా వైసీపీ ప్రెసిడెంట్లు కూడా చాలామంది మొత్తం అందరూ వెళ్ళి అక్కడ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మీరు అర్థం చేసుకోండి. ఇలాగే ప్రతి వ్యవస్థని నాశనం చేసుకుంటూ వచ్చే క్రమం ప్రభుత్వంలో జరుగుతుంటే గుడివాడలో నిస్తేజం చేసి ఏ వ్యవస్థ పనిచేయకుండా ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ వరకే జనాలను కొట్టుకు తింటాం అనేది అలవాటైపోయిన ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయనకి తగిన బుద్ధి చెప్పడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. పైన వైసీపీ ఎలా ఖాళీ అయిపోతుందో మనకి సెంట్రల్లో, అలాగే వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందో అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకు తార్కాణమే మేము చేసే పనులు కానీ, నాతో పాటు నడవాలని కానీ ముందుకు వచ్చిన చిరంజీవి రెడ్డి గారు కానీ, నరసారెడ్డి గారు కానీ, ఈ ముఖ్యంగా లింగవరంలో యువత మొత్తం ముందుకొచ్చి మాతోటి కదిలింది. వాళ్ళందరికీ గోపాల స్వామి గారు కానీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ ముందుకొచ్చినందుకు, మీ లింగవరం అభివృద్ధిలో మీరు కూడా ముందడుగేసి మీతో పాటు నడుస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జనసేన. లింగవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా గ్రామ పెద్దలు, యువతులందరూ కూడా పాల్గొని
రాము విజయం కోసం కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరూ తెలుసు, గతంలో సోమనాథ్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ రోజు మీరు ఈ లింగవరం గ్రామానికి ఏది కోరితే చేసి పెట్టా. నేను ఒకటి అడుగుతున్నా, రామలింగారెడ్డి గారిని గుండె మీద చేసి చెప్పానండి, ఏది అడిగితే అది ఈ ఊరు చేశానా లేదా అని. కానీ ఈ కొడాలని వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఊరికి? ఏదన్నా ఒక్క కుటుంబానికి ఆదుకున్నాడా? ఒక్క రోడ్డు పోసాడా? ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారి టైంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. ఆ టైంలో ఎన్ని కార్యక్రమాలు చేశాను నర్సారెడ్డి గారిని అడగడానికి మీరు సాక్ష్యం మీకే. ఏది అడిగితే చేసి పెట్టాను. రోడ్డు అంటే రోడ్డు, ఇంకేదన్నా అడిగి చేశాను. లేఅవుట్ అడిగితే ఇమీడియట్గా చేశాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు మీకు. మనం ఆడి ఓటేసి ఆడుతూ తిట్టించుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యం. ఈ రోజున ఇంత దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని చూడకుండా, ఆయన సతీమణి భువనేశ్వరిని చూడకుండా అసభ్యకరంగా మహిళలను దూషించడం మనం చూసాం టీవీలో. ఎవడిచ్చాడు ఈ హక్కు? ఇవాళ ఇందాక ఎవరో అన్నారు రౌడీలేం కాదు వీళ్ళు, వన్ సైడ్ రౌడీలు వీళ్ళు. మనం ఏం మాట్లాడిపోవటం వల్ల రౌడీలు అన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను లింగవరం యువతని, మీకు అండగా నిలబడతా. ధైర్యం చేయండి, మేము ఏది కావాలంటే చేసి పెడతా. మీకు ఎవడొచ్చినా సరే మీరు అడ్డుకుంటాను. ఎవరికి భయపడేది ఆ రోజు పోయినాయి. ఆడేదో హీరో రౌడీ అనుకుని మీరు అంటున్నారు. కానీ మనం అందరం మాట్లాడిపోవటం వల్ల ఆడు రౌడీలా చిత్రీకరించుకున్నాం. ఆడి వల్ల ఏది కాదు, చేతకాని దద్దమ్మ. ఆడి స్వార్థం కోసం అందరినీ బలి చేశాడు గుడివాడ నియోజకవర్గంలో. 20 సంవత్సరాలు సొల్లు కౌలు చెప్పాడు. వాళ్ళ నాని పని అయిపోయింది. అవునా కాదా? ఆలోచన చేయండి. 20 సంవత్సరాలు నష్టపోయాం. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం తెలుసు, బీసీ కానీ మైనార్టీ ఏ విధంగా నష్టపోయారో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు ఎంతమంది హతమార్చబడ్డారు, ఎంతమంది మానభంగాలు జరిగినాయి. ఆఖరికి ఎస్సీలను కూడా ఏ విధంగా హింసించాడో మనందరం చూసాం. విధ్వంసం చేశాడు. భయం క్రియేట్ చేసి ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఇవాళ జగన్ రెడ్డి పని కూడా అయిపోయింది. మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున గతంలో ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, 32 ఎకరాలు ఏదైతే కొడాలని లేఅవుట్ వేశాడో, లింగవరం గ్రామంలో వెనిగండ్ల రాము గారు కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ గ్రామ ప్రజానికం చూపిస్తున్నటువంటి ఆదరణ, ప్రేమ, మరి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ గ్రామంలో పాల్గొనడం చూస్తే తప్పనిసరిగా ఈ గుడివాడ రూరల్ మండలంలోనే లింగవరం గ్రామం అత్యధికమైన మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వస్తుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఈ రోజున చూస్తూ ఉంటే మెయిన్ రోడ్డు అమ్మటి వచ్చాం, చెప్పుకుంటే సిగ్గుచేటు. కనీసం ఈ లింగవరం గ్రామంలో తెలుగుదేశం ఉన్నప్పుడు వేసిన రోడ్లు, డ్రైన్లు తప్ప ఈ రోజున ఒక్క గుప్పిడి మట్టి పోసిన పాపాను పోలేదు. మరి ఈరోజు ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే ఇటు తెలుగుదేశం అటు జనసేన రెండు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో నిబద్ధతతో, నీతి నిజాయితీతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కాల రాసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం జనసేన మిశ్రమ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో రావాలని చెప్పి కోరుకుని ఈ రోజున ఆయన కూడా సపోర్ట్ ఇచ్చి కలిసిమెలిసి నడుస్తూ ఉన్నాం. మరి ఈ రోజున లింగవరం గ్రామం చూసుకుంటే అభివృద్ధిలో వెనకబడిపోయింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో వెనిగండ్ల రాము గారిని మనం గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మనకి తప్పనిసరిగా రావాలి. మరి ఇంకా ఎన్నో రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి, అవన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మరి ఒక్క అబద్ధం కాదు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి కింద వరకు ప్రతి వాళ్ళు అబద్ధాలే, ప్రతిదీ అబద్ధమే. మరి బటన్ నొక్కాం అంటే దేనికి బటన్ నొక్కుతాం? ఈరోజు ఉద్యోగస్తులు చూస్తే బిడ్డలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. మెగా డిఎస్సీ అని చెప్పి 6000 ఉద్యోగాల చెప్పుకుంటా కూడా సిగ్గుచేటుగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 5 సంవత్సరాల్లో వెనిగండ్ల రాము గారి ద్వారా ఈ ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే
10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి యువకులకి అందరికీ తెలియజేస్తాను. ఈ రాష్ట్రం అంతా కలిపి 5,000 అంట. ప్రతిదీ మోసమే. ఈరోజు టీచర్సు అసలు మనకి పాఠాలు నేర్పి గురువులు మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లు ఎంత అవమానంగా చూస్తున్నారు. నాకు ఎంత బాధ వేస్తుందంటే చూస్తూ ఉంటే వాళ్ళకి కనీసం ఒక మెమరాండం ఇచ్చే ఇది కూడా లేదు. మెమరాండం ఇస్తే వెళ్తే టీచర్లు కింద పడేసి పోలీసు వాళ్ళు లాక్కెళ్ళిపోతామంటే ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? ఆ నొక్కే బట్టన్ ఏదో రోడ్లకు నొక్కచ్చుగా, దేనికి పడితే దానికి నొక్కే బదులు రోడ్లు వేయచ్చు, లేకపోతే మద్యపాన నిషేధం చేయొచ్చు. ఈరోజు దొంగ మందు ఇస్తే ఒక్కొక్కళ్ళు లివర్లు పాడైపోయి అన్నీ పాడైపోయి ఎన్ని బాధలు పడతారు. మీరు 10,000 15,000 ఇస్తే హాస్పిటల్కి 1,00,000 2 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా మన ప్రాంతాన్ని, నేను పుట్టి పెరిగినటువంటి ఈ గుడివాడని నేను అభివృద్ధి చేస్తాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. మన ప్రాంతాన్ని ఈ జిల్లాలోనే నెంబర్ 1గా గుడివాడిని తీర్చిదిద్దుతానని వచ్చినటువంటి వెనిగళ్ల రాము గారిని మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఈ లింగవరం గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. అందరూ కూడా ఈ రోజున ఏకతాటి మీద. మరి అట్లాగే ఈ రోజున లింగవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం సంబంధించి ఇంటింటికి తిరిగే కార్యక్రమానికి ఇవాళ లింగవరం గ్రామంలో వెనిగళ్ల రాము గారి కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు లింగవరం గ్రామం తిరుగుతూ ఉన్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, అభివృద్ధి ఏ రకంగా ఉంది, రాష్ట్రం ఏ రకంగా తిరోగమనం పాలైంది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడంతా కూడా యువతంతా కూడా ఉన్నారు. యువతంతా కూడా దాని గురించి ఆలోచించండి. అందరూ కూడా మీరందరూ ఇవాళ సోషల్ మీడియా మాధ్యమాల్లో టీవీల్లో కానివ్వండి, ఇవాళ సెల్ ఫోన్లో కానివ్వండి, వాళ్ళు ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు లేవు. ఏ రకంగా ఇవాళ రాష్ట్రం ఎట్లా తిరోగమనం పాలైంది, ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోయాం మనం అనేది మీరు అందరూ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని కనుక గద్దెనెక్కించుకోకపోతే, ముఖ్యమంత్రిగా తెచ్చుకోకపోతే ఈ రాష్ట్రం మనకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. మనం అందరం కూడా ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా, మిగిలిన రాష్ట్రాలన్నీ, భారతదేశం అంతా కూడా ముందుకెళ్తా అంటే ఆంధ్ర రాష్ట్రం తిరోగమనంలో ఉంది. ఇదంతా కూడా మీరు గమనించి ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా క్యాండిడేట్గా ఇవాళ రాము గారు, వెనిగళ్ల రాము గారిని చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఆయన ఇక్కడ ఉండి, ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత చదువుకొని వ్యాపారాలు చేసుకుని వాళ్ళు ఇక్కడ మళ్ళీ కూడా జన్మభూమికి సేవ చేయాలని రావటం జరిగింది. ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఉద్యోగాలు ఇప్పించడం తెలుసు, నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడం తెలుసు. సో ఆయనతో పాటు మనం కదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీని గుడివాడ నియోజకవర్గంలో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ, నేను దీని అంతటినీ కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైన్యంలాగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు లింగవరం గ్రామంలో పర్యటించడం జరిగింది. లింగవరం గ్రామం అంటే రాజకీయాలకి పుట్టినిల్లు లాంటిది. ఇటువంటి లింగవరం గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీకి స్వాగతం చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. మనం చూస్తే కనుక మన ఎమ్మెల్యే కొడాలి నాని ఏదైతే 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్వాధ్యతంతో ఆయన వ్యాపారాలు చేసుకుని ఆయన ఆస్తులు కూడగట్టుకున్నాడు. మన పక్కనే చూస్తే కనుక ఆయన యొక్క కళ్యాణ మండపం ఒక్కొక్క పెళ్లి జరిగితే 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. కానీ కనీసం పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు నివసించే పక్కనే ఉన్న లింగవరం గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి మన ఈ రోజున మన ఎమ్మెల్యే కొడాలి నాని చూస్తున్నాం. ఆయన సరిహద్దు చూసుకుంటే కూలిపోతే సరిహద్దును కూడా బాగు చేసుకున్నాడు. కానీ ఇటువంటి లింగవరం గ్రామాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నాడు. కాబట్టి మన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా లింగవరం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు ఈ గ్రామంలో అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అందరూ కూడా జగన్కి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజల కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలోనే చూసుకుంటే రాజకీయ ఉద్దండులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున రావి వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే పెనంనేని బాబ్జీ గారు కానీ, యలవత్తి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మంచి మనిషి అనేకమైన మంచి కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గంలో సంవత్సర కాలం నుంచి మనం చూస్తే కనుక అన్నం లేని వారికి అన్నం పెట్టారు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారు,
బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చాడు. ఇట్లాంటి అనేకమైన కార్యక్రమాలు రైతుల కోసం, ఏదైతే మన తుఫాన్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం రైతులు బోధులు తవ్వించి, నేను చూసిన 20 సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా ఆయన సొంత కష్టార్జితంతో డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడు మనం చూడాల. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మన వెనిగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నుంచుంటారు. కాబట్టి మనందరం కూడా ఈసారి ఏ మాత్రం ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎంతోమంది ఈ రోజున మన డబ్బుల కోసం మోసపోయి తీసుకొస్తారు. అవన్నీ కూడా నమ్మకుండా ఏ రోజైతే మంచి వ్యక్తి వెనిగండ్ల రాము గారు వచ్చారో మనందరం కూడా ముఖ్యంగా లింగవరం గ్రామం నుంచి ఈ మార్పు మొదలవ్వాలి. ఈ లింగవరం గ్రామస్తులందరూ కూడా చాలా రాజకీయ ఉద్దండులు. గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామం చూస్తుంటే ప్రజలు రాము గారికి బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో గ్రామానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందంటే, బాబు ఈ జగన్మోహన్ రెడ్డి మేము భరించలేము, ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉంది, అప్పుడు వరకు కూడా మేము ఉండలేమని వేలాదిగా ప్రజలు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం చూసి విసిగిపోయి యువతకు ఉద్యోగాలు లేక, రాష్ట్రం అభివృద్ధి లేక ఇవాళ చూస్తున్నాం. గుడివాడకు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉన్న గ్రామానికి ఈ రోడ్డు పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈ పరిపాలన చూస్తుంటే ఈ దరిద్ర ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళిపోతారో ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. అట్లాగే మన రాష్ట్రం కానీ మన గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు రాము గారు. మొన్నగా చూస్తున్నాం ఎంతోమంది వాళ్ళు గతంలో చెప్పారు ఇందాక కూడా, కనీసం గుడివాడకే 10,000 ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారంటే మనందరం కూడా రాము గారికి ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అట్లాగే యువత ఉద్యోగాలు కానీ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ చూస్తున్నాం 10 లక్షల కోట్ల అప్పులకు వెళ్ళిపోయింది. గతంలో చూస్తే అమ్మో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు అనేవాళ్ళు, ఇవాళ 10 లక్షల కోట్లు దాటిపోయింది. బటన్ నొక్కుతున్నారు ఈ ముఖ్యమంత్రి. దేనికే బటను? 2,57,000 కోట్లు ప్రజలు బటన్ నొక్కావు. జనాలు ఏం బాగుపడ్డారు? మద్యపానం చేసుకుని వ్యాపారం చేస్తున్నావు, ఇసుక వ్యాపారం చేస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ 2 వ్యాపారాలు తప్ప రాష్ట్రాన్ని ఏం బాగుపని చేసావు? ఇవాళ చూస్తున్నావు రాష్ట్రానికి ఒక రాజధాని కానీ, ఒక పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి ఏమున్నాయి? బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు అడ్డం పెట్టుకుని, బీసీలు అడ్డం పెట్టుకుని, మైనారిటీలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఖచ్చితంగా నువ్వు వైజాగ్కి పోతే బ్రహ్మాండంగా రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ బాగుంటుందని తెలియపరుచుకుంటూ చాలా. అట్లాగే ఇవాళ కూడా చూస్తున్నాం లింగవరం గ్రామంలో మాజీ సర్పంచ్ రామరంగారెడ్డి గారు కానీ, అట్లా నర్సారెడ్డి గారు కానీ, అట్లాగే చిరంజీవి రెడ్డి గారు కానీ, అట్లాగే సోదరు గోపాల్ రెడ్డి కానీ, అట్లాగే రవి కానీ, అట్లా గోపాల స్వామి కానీ, అట్లాగే ఎంతోమంది ఉత్సాహం వచ్చి ఈ లింగవరం గ్రామాన్ని ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్ల మెజార్టీతో మేము తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా చేతులెత్తి రూరల్ మండలం తరఫున నమస్కారం చేస్తున్నాను. ఖచ్చితంగా రూరల్ మండలంలోనే అత్యధిక మెజార్టీ లింగవరం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందివాడ మండలంలో నిర్వహించిన 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. నందివాడ జిల్లా పరిషత్ పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో వేలాదిగా స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూలవర్షం కురిపిస్తూ మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకాలు నిర్వహిస్తూ థ్యాంక్ యూ జగనన్న అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని 790 గ్రూపుల్లోని 7,853 అక్కా చెల్లెమ్మలకు 6,78,57,968 రూపాయల 4వ విడత ఆసరా జంబో చెక్ను లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆసరా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ 4వ విడత ఆసరా పథకంలో భాగంగా 6,500 కోట్ల రూపాయల మహిళమ్మ తల్లుల ఖాతాలోకి సీఎం జగన్ ట్రాన్స్ఫర్ చేశారన్నారు. 25,570 కోట్లు అప్పు చెల్లిస్తానని అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా వెనకడుగు వేయకుండా ఆసరా పథకం ద్వారా సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే నాని కొనియాడారు. 4వ విడత ఆసరా కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, ఎంపీపీ పెయ్యాల ఆదం, జెడ్పీటీసీ కందుల దుర్గాకుమారి మరియు వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొనడం జరిగింది. 4వ విడత ఆసరా కింద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలు మహిళామ తల్లుల అకౌంట్లకి ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకి 25,570 కోట్ల రూపాయలు అమౌంట్ని వాళ్ళకు ఉన్నటువంటి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్పుని నేను చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ లోన్లు కట్టుకోండి, నేను 4 విడతలుగా ఆ డబ్బుని మీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నారు. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకి రుణాలన్నీ మాఫీ చేస్తాను, రెండో సంవత్సరం అదే పెడతానని చెప్పాడు. అయితే ఒక్క రూపాయి బిళ్ళ కూడా మాఫీ చేయకుండా ఆయన అప్పుడు ఉన్నటువంటి 0% ఇంట్రెస్ట్ని రూపాయి ఇంట్రెస్ట్ చేసి మహిళా తల్లుల దగ్గర 21,000 కోట్ల రూపాయలు అప్పు రద్దు చేయకపోగా 11,000 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి దాంట్లో పసుపు కుంకుమ అని చెప్పి 9,300 కోట్ల రూపాయలు ఇచ్చి మహిళా తల్లులు నాకే ఓటేస్తారని చెప్పి ఆయన చెప్పటం, మీరందరూ కూడా చంద్రబాబుని రిజెక్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేశారు. ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుని బ్యాగులు వేసుకుని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్స్ని బాగు చేసి మంచి ఆహారం పెట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్పి వాళ్ళకి బైజ్యూస్ సబ్జెక్టులు ఇచ్చి ల్యాప్టాప్లు ఇచ్చి ఈ పిల్లల్ని పేద పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు చదువుకునేటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మంచి ఉన్నతమైనటువంటి విద్య చదువుకుంటే రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలతోనో మా పిల్లలతోనో కార్పొరేట్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిన పిల్లలకి ధీటుగా ఉండగలరు, ధీటుగా ఉద్యోగాలు చేయగలరు అని చెప్పి మీ అందరి పిల్లల్ని కూడా అతని పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లాగా ఒక తండ్రి స్థానంలో ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను అమ్మఒడిస్తానని చెప్పి అమ్మఒడిచ్చి, అదేవిధంగా పై చదువులు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఉండాలని చెప్పి 31,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అధికారం కోసం మళ్ళీ అనేక దొంగ హామీలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవాలని చెప్పి మరి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని డైరెక్ట్గా 2,57,000 కోట్ల రూపాయలని బటన్ నొక్కి మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి. గుడివాడ బస్టాండ్ సెంటర్లో రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి పట్ల ఎమ్మెల్యే కొడాలి నాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే కొడాలి నాని పరామర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనను పోలీసులు ఎమ్మెల్యే కొడాలి నాని వివరించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యం చెప్పిన ఎమ్మెల్యే నాని ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున 1,50,000 రూపాయలను తక్షణ సహాయం కింద అందజేశారు. సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదం 3 కుటుంబాల్లో చీకటి నింపిందని, కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా బాధిత కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే కొడాలి నాని భరోసా ఇచ్చారు. పక్కనే సార్, ఈ పక్క రోడ్డు బాగుంది, ఆ పక్క రోడ్డు. గుడివాడ జగన్నాథపురంలో నియోజకవర్గ బీసీ సాధికార కమిటీ మరియు రజక సంఘీయుల ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుగళ్ల రాము నేతృత్వంలో జరిగింది. తొలుత పోరాట యోధురాలు చాకిలి ఐలమ్మ చిత్రపటానికి నేతలు ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వెనగళ్ల రాము మాట్లాడుతూ బీసీలు తెలుగుదేశం పార్టీకి గుండెలాంటి వారని, మొదటి నుంచి బీసీల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాము తెలియజేశారు. నా బీసీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో బీసీలకు చేసింది ఏమీ లేదని, బీసీలను మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి మొదట ఉంటారని రాము విమర్శించారు. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో గెలిస్తే మరలా బీసీలకు రాష్ట్రంలో పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ మరియు బీసీ సంఘాల నాయకులు, పట్న టీడీపీ అధ్యక్షులు రాంబాబు, గోర్జి సత్యనారాయణ, టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసి మురళి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. నాకు బాగా సోదరుడు రాంబాబు గారు, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగి ఉండడం కానీ కొంచెం మాకు చాలా చదువు ఎక్కువ ఉంటాయి. అయితే ముందుగా వేదిక మీద ప్రజలందరికీ, అలాగే నన్ను ఆత్మీయంగా కలవడానికి వచ్చిన నా రజక సోదరులు, బీసీ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి మొత్తం అంతా తెలిసిందే, ఈ బీసీ అనే పదం తెలుగుదేశానికి గుండెకాయ లాంటిది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే బీసీలు ఎప్పుడు తెలుగుదేశానికి అంతగా ఉన్నారు. తెలుగుదేశం కూడా అంత గౌరవంగాను అంత గొప్పగాను చూసుకుంది. ఇప్పుడు కానీ సడన్గా వచ్చేసి నా బీసీలు అంటే ఒప్పుకుని మీరెవరో ఒప్పుకునే పరిస్థితిలో లేదు. మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన చెప్తా ఉంటాడు, బోర్డుని పథకాలు ఇస్తున్నానని, నవరాత్రాలని. సో అంటే అమ్మఒడి అంటారు. అమ్మఒడి అంటే 2 పిల్లలు అంటే 3 పిల్లలు ఉంటే ఒక్కడికి ఇస్తారంట. ఒక్కడు చదివించాలి, మిగతా వాళ్ళు మనం ఏం చేయాలి? మిగతా ఇద్దరిని మనం ఏం చేసుకోవాలి? వాళ్ళిద్దరిని చూసుకోవాలి. అంటే మన సొంత పిల్లల్ని మన భవిష్యత్తు కోసం మిగతా వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేయండి అని చెప్పాలా? ఎంత దారుణం అంటే ఆదాయం ఎప్పుడు రోజుల్లో జరిగి మనకి ఏ పురాణాలు వినేవాళ్ళేమో ఇలాంటి దుర్మార్గమైన పాలన. ఇప్పుడు బాబుగారు వస్తే ఏమంటారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేసేస్తాం. అదే మీరు ఏదైనా చూసుకోండి, మహిళలకు ఇచ్చేది 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి మహిళలకి నెలకి పెన్షన్ ఇస్తానంటున్నారు. అలాగే దానికి ఏమి షరతులు పెట్టాలా? మీకు కరెంటు బిల్లు పెట్టాలా? మీకు ఇప్పుడు మీరు చేసేదేదో మీకు తెలుసు. కరెంటు బిల్లు పెంచుతాడు. కరెంటు బిల్లు పెంచి మనం మనకే అనిపించేది చేస్తాడు. ఎందుకంటే అంతకుముందు 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయల కరెంటు మనం వాడుతున్నాం అనుకుంటున్నాం. కాదు కదా, అది జస్ట్ రేటు పెంచాడు. మనం కరెంటు అంతే వాడుతున్నాం, అదే కరెంటు వాడుతున్నాం. కానీ వాడు రేటు పెంచి తీసుకెళ్ళి మనకు 1000 రూపాయలు కట్టించుకుని, సో నువ్వు కరెంటు బిల్లే 1000 రూపాయలు కడుతున్నావు అంటే నువ్వు బాగా పెరిగిపోయావు, ఇక్కడ ఎవరో పూర్గా లేరు అంటే వీళ్ళు ఏదైనా కొలమానానికి దాన్ని ఏదైనా కొలమానం తీసుకుని కొలమానాన్ని మార్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తాడు వాళ్ళకి. ఎందుకంటే సంపద సృష్టించలేడు, ఈ పథకాలకి డబ్బులు తేలేడు. ఎందుకంటే వాళ్ళు తినేసేదే సరిపోద్ది. మ్యాక్స్ మొత్తం అంతా వచ్చిన దాంట్లో అప్పులు తెచ్చేసి మొత్తం వెనకేసుకుంటున్నారు, మనకి కొంచెం పడేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనం వాళ్ళు ఇచ్చే పింఛను మీద బతకాలి అని వాడు శాసిస్తున్నాడు. పింఛను ఇవ్వటం అనేది ఎలా అవ్వాలి? మనుషులకి మనకి. నేనైతే మా అమ్మ బతకడానికి ఇక్కడ ఉందనుకోండి, నేను అమెరికాలో ఉన్నాను, మా అమ్మ ఇక్కడ ఉండేది. మా అమ్మకి నేను 20,000 30,000 అంత అవసరం అంత పంపిస్తా, ఆవిడకి సరిపోయేటట్టుగా చూసుకున్నాం. అది పింఛను ఇవ్వాల్సిన విధానం.
కానీ వాళ్ళు ఏమంటున్నారో విన్నారా? మీరు ఒకసారి చూసుకోండి, అర్థం చేసుకోండి. అంత ఆర్ద్రత లేదు, వాళ్ళేమీ ప్రేమతో చేయట్లేదు. నేను ఇస్తున్నాను. ఈరోజు పత్రికా ఆత్మీయ సమావేశానికి చేసిన పెద్దలందరూ, ముఖ్యంగా వెంకటరాము పెద్దలు నమస్కారం చేయాలి. ఇంకా సమయం ఎక్కువే, 2-3 నెలలే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 2-3 నెలల్లో మీ యొక్క సర్వీసెస్ పార్టీకి అవసరం. తర్వాత ఖచ్చితంగా మీకు ఏ విధంగా మీ కోరుకునే విధంగా పార్టీ పనిచేస్తాం. మీ అందరం కూడా మీరు అండగా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నాం. మీకు ఏది కోరుకుంటే చేపెట్టారు. కానీ ఈసారి ఇంటి బస్సులో 25 ఎకరాలు నాని పని అయిపోయింది. అవునా కాదా? ఎందుకంటే 25 సంవత్సరాలు ఆ చేతిలో వైకుంఠం చూపించాడు. మనం అదిగో చేస్తా ఇదిగో చేస్తా అని చెప్పి 2 కోట్లు చెప్తాం. ఏదో విధంగా అధికారం రావడం, ఆ స్వార్థం కోసం మనందరినీ పనిచేశారు. వాడు 100,000 కోట్లు దోస్తున్నాడు. కళ్ళు ఎత్తికేసి మాట్లాడుతున్నాడు. ఎంత అసభ్యమైన మాట మీరే చూస్తుంటారు టీవీలో. ముఖ్యంగా మహిళలు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. రేపు మనం చేస్తాడు, అప్పుడేం చేద్దాం? ఇప్పుడేదో చంద్రబాబునో లోకేష్నో లేదా పవన్ కళ్యాణ్నో భువనేశ్వర్ రామన్నాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నా రేపు మనం తీస్తే ఏం చేయాలి? దయచేసి గమనించాలి. రేపు ఖచ్చితంగా చివరికి మన మీద పడతాడు. ఇప్పుడు దాకా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు. రేపు మీ ఆస్తి మీదకి వచ్చి మీకు మిమ్మల్ని కాబట్టారు. ఈసారి గమనించాలి. ఇవన్నీ కూడా నేను ఒక రజనీ చూడని మొన్న కాచారు మన మందపాడులో పాప ఇంకి బాలపల్లి కూడా దాంట్లో అతనికి చిన్న స్థలం ఉంటున్నాడు. రాజనగర్ ఈ 9 ఎకరాల్లో 9 ఎకరాల్లో మన ఇంటి సర్వేలో చిన్న స్థలం కబ్జా చేసి ఏం చేయాలి? పేరు వాటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో చాలా బాధపడుతూ ఉన్నారు. పనులు లేవు. ఎక్కడా కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు లేవు. గతంలో చదువుకునే మీ పిల్లల నుండి విదేశాలకు పంపించే పరిస్థితి ఉంది. నాకు తెలిసి మీ సంఘ నాయకుడు గణపయ్య గారు ఆ అబ్బాయిని అమెరికా పంపించిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. అక్కడ ఎంతో మంది తెలిసింది ఒక్కడైనా తెలియకుండా ఎంతో మంది ఉన్నారు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు జీవనోపాధి మెరుగుపడాలన్నా, మీ చేతి వృత్తుల వారికి కార్యక్రమాలు రూపొందించాలన్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక్కడే పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీలకి అందుబాటులో ఉన్నటువంటి పార్టీ. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఎంతో మంది బీసీలకి రాజ్యాధికారం కల్పించినటువంటి వ్యక్తి తారక రామారావు, తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఈ పార్టీని మీరందరూ కూడా ఆదరించాలి. తప్పనిసరిగా మీరే కాదు, ఇక్కడ ఈ రోజు వచ్చిన వాడు కొంతమంది అయినా, రాని వాళ్ళు ఎంతో మంది వివిధ రకాల పనులు మీద ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా తెలియజేసి తప్పని ఏ రకంగా వ్యవహరిస్తుంది, చేతులు వాళ్ళని ఏ విధంగా నిర్వీర్యం చేసింది, ఎవరిని కూడా పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా లోన్లు అందించింది అన్ని కూడా మీ అందరికీ తెలుసు. జరుగుతున్న బాగా వెనక్కి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు వెనకబడిపోయాం మనం ఈ గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పాలన వల్ల. మీరందరూ కూడా అదంతా కూడా బ్యారేజ్ చేసుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేనతో కలిపి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి వెళ్తా ఉన్నారు, రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో
మళ్ళీ అధికారంలో రావడం అనేది సత్యం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరో కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. భారీ మెజారిటీతో ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఆ రకమైన పరిస్థితులు మనం బయట బజార్లో మనం చూసినట్టయితే, బయట రాష్ట్రంలో మనం చూసినట్టయితే, ఏ నియోజకవర్గం చూసినా, ఏ జిల్లా చూసినా కూడా మనకు ఆ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ అతను శాసనసభ్యులు కూడా ఏ విధంగా మారుస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు ప్రభు కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు సోదరులు వెంకట రాము గారికి, వెంకటేశ్వర గారికి, శ్రీను గారికి, అలాగే పెన్నేని బాజీ గారికి మరియు డాక్టర్ గారికి, వాసవి మోహన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క రజక కుల సమావేశానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన సోదరుడు ప్రభు కుమార్ మాకు ఎప్పటి నుంచో చిరపరిచులు. ఇదివరకు సినిమా నటుల అభిమానంగా ఆయన కూడా కృష్ణా ఫ్యాన్స్ లో ఉండేవాడు, మేమందరం చిరంజీవి ఫ్యాన్స్ లో ఉన్నా కానీ ఎంతో స్నేహకరమైన వాతావరణంలో ఉంది. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులుగా, మేము జనసేన పార్టీ నాయకులుగా ఈ రోజున నియోజకవర్గంలో ఉంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున ఇంకా 2 నెలల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ఏదైతే మనందరం కూడా అన్ని కులాలు మతాలకు అతీతంగా మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనం చూస్తున్న ఈ యొక్క 4.5 సంవత్సరంలో అన్ని కులాలు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, ఎవరు కూడా సుఖంగా ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి మన ప్రభుత్వం మారాలంటే మనందరం కూడా అన్ని కులాలు కూడా ఆలోచించాల్సిన సమయం ఉంది. ఏదైతే సమావేశం ఏర్పడి మన భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటనే విధంగా మీ అందరూ ఒక ప్రణాళిక ఎక్కువగా బీసీ వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి గతంలో ఈ ప్రభుత్వంతో కంటే ఈ ప్రభుత్వం బీసీలు అనేక మంది చేస్తున్నారు. లోటు లేక సరిగ్గా పరికరాలు లేకుండా బాగుపడాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మనందరూ కూడా గెలిపించాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు కానీ మన బీసీ భవిష్యత్తు కానీ బాగుంటుంది తెలియబడుతుంది. అట్లాగే మరో ప్రాంతంలో ఈ అందరూ కూడా ఏకంగా పనిచేసి ఖచ్చితంగా గురువారం ఎన్నికల్లో గెలిపించాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే అనేక పరిశ్రమలకి మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుండాలంటే బీసీ ముఖ్యంగా బాగుపడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ సెలవుతున్నాను. నందివాడ మండలం ఇలపరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం ప్రారంభించారు. తొలుత ఇలపరు పొలమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికి వైఎస్ఆర్సీపీ నేతలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలతో కలిసి లక్ష్మీ నరసింహపురం గ్రామ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొడాలి నాని ఆవిష్కరించి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ, నాకు ఎవరితో పొత్తుల అవసరం లేదు, మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి మంచి చేస్తానని భావిస్తే నన్ను దీవించండి అని దెందులూరు సిద్ధం సభ సాక్షిగా సీఎం జగన్ ప్రకటించారన్నారు. ప్రజల అవసరాల కోసం మారుమూల ప్రాంతంలో సైతం ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దేనని కొనియాడారు. మారుమూల గ్రామమైన లక్ష్మీ నరసింహపురంలో మహిళమ్మ తల్లుల ఖాతాలో వివిధ పథకాల రూపేణా ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలు జమ అయ్యాయని ఎమ్మెల్యే నాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కుపాటి శశిభూషణ్, ఎంపీపీ పెయ్యాల ఆదం, జడ్పీటీసీ కందుల దుర్గాకుమారి, వైస్ ఎంపీపీ పూడి సుధాకర్, ఇలపరు సర్పంచ్ నత్తా మరియమ్మ, వైస్ సర్పంచ్ సిహెచ్ పెద్దిరాజు, ఎంపీటీసీ రంగమ్మ, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. కావాలని చెప్పి ఆయన అడగడానికి సిద్ధమని చెప్పి దెందులూరులో మొన్న సభ నిర్వహించారు. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు. ఆయన, నాకు వేరే పార్టీలతో పొత్తులు అవసరం లేదు, నేను మీ కుటుంబాలకి, మీ పిల్లలకి, మీ ఆర్థిక అవసరాలకి మంచి చేశానని కనుక మీకు భావిస్తే నన్ను దీవించండి. నేను పైన ఉన్నటువంటి దేవుణ్ణి, నేను చేసినటువంటి కార్యక్రమాలని నమ్ముకుని మీ ముందుకు వచ్చాను. న్యాయ నిర్ణేతలు మీరే, నాకు ఎవడ అవసరమో లేదు, ఎవరు తోక పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు.
లక్ష్మీనరసింహపురం గ్రామంలో ఇప్పుడే అధికారులు లిస్ట్ ఇచ్చారు. దీంట్లో అమ్మఒడి కింద దాదాపు 568 మందికి 1,47,00,000 రూపాయలు తల్లుల అకౌంట్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ని ఈ గ్రామంలో బాగు చేయడానికి ఒక 70 లక్షల రూపాయలు స్కూల్స్కి ఇచ్చారు. నాన్న కొద్దిగా ఆగ్రా రమేశ్వర నువ్వు కూర్చో. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం కావచ్చు, పిల్లలకి ల్యాప్టాప్లు కావచ్చు, వాళ్ళకి బట్టలు, బుక్స్, ఇంగ్లీష్ మీడియం విద్య వీటన్నిటినీ కూడా అందించడానికి ఓన్లీ విద్యా వ్యవస్థకి 3 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 45,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. 70 సంవత్సరాల చరిత్రలో ఏ స్కూల్ని కూడా కనీసం రిపేర్లు చేయించలేదు. ఉన్నతమైనటువంటి విద్య పేద విద్యార్థులకు అందించాలన్నటువంటి తాపత్రయపడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పి వాళ్ళకి స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్ది మీ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత నాది. మీ పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు తల్లులకి ఆర్థికంగా మీరు బాగుండటానికి అమ్మ ఒడిస్తానని చెప్పి 548 మంది పిల్లలకి 1,47,00,000 రూపాయలు అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటమే కాదు, ఈ గ్రామంలో 1.5 కోటి ఖర్చు పెట్టి పేదల కోసం వైద్యం చేయించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 540 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఈ గ్రామంలో దాదాపు ఇప్పటికీ 6.5 కోట్ల రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఆర్థిక సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, లేకపోతే విద్యా దీవెని కానీ, విద్యా వసతి దీవెని కానీ, రైతు భరోసా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ గ్రామానికి 2,600 మంది ఉన్నటువంటి ఈ గ్రామానికి దాదాపు 14 కోట్ల రూపాయలు మరి తల్లుల అకౌంట్లకి, మహిళమ్మ తల్లుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవి కాకుండా ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం ఆర్బీకే బిల్డింగ్లు కావచ్చు, హెల్త్ సెంటర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, మీ గ్రామాల్లో వేసినటువంటి 67 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు కావచ్చు, ఈ రోడ్డు గుడివాడి మన జనార్దనపురం నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఈ రోడ్డుకి 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా దాదాపు 27 కోట్ల రూపాయలు నిధులు ఇక్కడ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి బాబు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు లబ్ధి పొందుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క ఆశీస్సులు అందించి, మీ దీవెనలు అందించి ఆయన్ని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయటానికి మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, అదేవిధంగా ఈ గ్రామానికి పెద్దలు ఈ డయాస్ మీద ఉన్నారు. ఏ అవసరం వచ్చినా కూడా పర్సనల్గా అయినా లేకపోతే ప్రభుత్వ తరఫునైనా కూడా మేము ఏ కార్యక్రమాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ రాజకీయ ప్రముఖులు దివంగత పుప్పాల ఆంజనేయుల వర్ధంతి సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల నేతలతో కలిసి జగన్నాథపురంలోని
ఆంజనేయులు విగ్రహానికి పూలమాలతో గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము నివాళులర్పించారు. అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయులు భౌతికంగా దూరమైన దశాబ్దం గడిచినా ఇప్పటికీ అభిమానుల గుండెలో నిలిచి ఉండటం ఆయన గొప్పతనమని రాము తెలియజేశారు. ఆంజనేయులు చేసిన రాజకీయ పోరాటాలను ఆయన శిష్యుల ద్వారా తెలుసుకోవడం జరిగిందని, ఆయన లేకపోవడం గుడివాడ రాజకీయాలకు తీరని లోటని రాము అన్నారు. టీడీపీ జనసేన పార్టీలో ఉన్న ఆంజనేయులు శిష్యులు అభిమానులు తనకు మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ మరియు తూర్పు కృష్ణా డెల్టా కమిటీ మాజీ చైర్మన్ గుత్తా చంటి, మాజీ కౌన్సిలర్లు గోకరకొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. పుప్పాల ఆంజనేయులు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఇంతమంది నాయకులు, గుడివాడలో ఉన్న ప్రముఖ నాయకులు అందరూ వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం చాలా అరుదుగా ఉంది. చాలా గొప్ప విషయంలాగా ఉంది. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ అందరితో స్నేహంగా ఉండటం అనేది ఆయన వ్యక్తిత్వం అని చెప్తా ఉన్నారు. నాకు అంత పరిచయం లేకపోయినా కానీ ఆయన గురించి పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలిసింది. ఎంతోమంది నాయకులు తయారు చేసిన ఘనత కూడా ఆయనకు ఉందని చెప్పేసి తెలిసింది. అలాంటి వ్యక్తిని కోల్పోవటం నిజంగా దురదృష్టకరం. కానీ ఆయన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఇంతమంది నాయకులు ఇక్కడ కూడి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తానికి అందరం పనిచేస్తామని చెప్పేసి మరొకసారి మాటిస్తూ ఉన్నాం. అందరితో కలిసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషం. పుప్పాల ఆంజనేయులు గారు అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, ముఖ్యంగా పేదలకి అండగా నిలిచిన వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉన్న వ్యక్తి. ఎంతోమంది యువతని రాజకీయాల్లో తీసుకొచ్చి అంటిపెట్టుకున్న వ్యక్తి. ఎవరైతే నమ్ముకున్నారో వారికి న్యాయం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యన లేరు. 10 సంవత్సరాలు అయింది చనిపోయి. అయినా సరే ఇంత పెద్ద ఎత్తున మిత్రులందరూ కలిసి ఘనమైన నివాళులు అర్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకోండి. థ్యాంక్ యూ. పుప్పాల ఆంజనేయులు గారి 10వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మరి మంచి స్నేహితుడు, చాలా స్నేహంగా ఉండేటువంటి వ్యక్తి, స్నేహానికి విలువ ఇచ్చేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రులు, స్నేహితులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోజున పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఆయన మన మధ్యలో లేకపోవడం, ఆయన స్మరించుకుని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది స్నేహానికి విలువ ఇచ్చాడు. కాబట్టి స్నేహితులుగా ఎక్కడున్నా ఈ రోజున తప్పనిసరిగా అందరూ రావడం జరిగింది. మరి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో కూడా చాలామంది పేద ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. అటువంటి వ్యక్తికి ఈ రోజున నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున స్వర్గీయ పుప్పాల ఆంజనేయులు గారి 10వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతికి, జయంతికి కూడా ఆయన శ్రేయోభిలాషులు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం. చాలా అరుదుగా ఉంటాయి. ఎవరికైనా సరే ఇన్ని సంవత్సరాలు మనం చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజున ఆయనతో పాటు నడిచినటువంటి వారి స్నేహితులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ వర్ధంతికి ఇక్కడ గ్యాదర్ అవటం, ఆయన్ని స్మరించుకొని ఇక్కడ కాసేపు ఆయన విగ్రహం దగ్గర కాసేపు గడిపి అందరూ కూడా ఆయన మధుర స్మృతులు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజున రాజకీయంగా ప్రతి ఒక్కరిని కూడా చేయూతనిచ్చి ఏ రకంగా ఆయన పైకి తీసుకొచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి నైజం ఏంటంటే ఆయన ఏదైతే నమ్ముకున్నాడో, ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళతోనే చివరిదాకా ఉంటూ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ పుప్పాల ఆంజనేయులు గారు పిన్నమనేని వెంకటేశ్వరరావుతో నడిచాడు. ఆయన ఆ రోజున పట్టణ అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా ఉధృతంగా ఈ గుడివాడలో తీసుకెళ్ళి నడిపించినటువంటి మనిషి ఆ రోజున పుప్పాల ఆంజనేయులు గారు. అటువంటి మనిషిని ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన చేసినటువంటి ఆయనతో పాటు ఆయన ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళిన విధానం అంతా కూడా చర్చించుకొని ఇక్కడ
ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయటం వారి కుటుంబ సభ్యులు వారి శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని కూడా అందరికీ నమస్కారం. ఈరోజు పుప్పాల ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ పుప్పాల ఆంజనేయులు గారు రాజకీయాన్ని ఎంతో నిబద్ధతతో ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి ఈరోజు మేమందరం కూడా పుప్పాల ఆంజనేయులు గారి దగ్గర రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి ఏదైతే అప్పుడు కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉద్యమాలు ఆయన మీద కూడా నడిపించి ఎవరికి దడవకుండా అందరినీ ఒక తాటి మీదకి కులాలకు అతీతంగా ఎస్సీలని బీసీలని కాపుల్ని అందరినీ కూడా ఏకతాటి మీద నడిపించిన ఏకైక నాయకుడు పుప్పాల ఆంజనేయులు గారు. ఆయన మరణించటం ఈ రోజున గుడివాడ రాజకీయాల్లో చాలా చిన్నగా ఆయన రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి కూడా అనుబంధం ఏర్పడింది. ఆయన ఒక అన్నగా ఆయన రాజకీయాల్లో మాకు ఇలా ఉండాలి తమ్ముడు, మనం ప్రశ్నించే స్థాయి ఇస్తేనే మనకు రాజకీయాల్లో మనం ముందుకు రాగలం. మనకు ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బందులు మనం ప్రశ్నించి నాడే అధికారులు కూడా మనం పనిచేస్తారని చెప్పిన మరి వ్యక్తి, గొప్ప వ్యక్తి మా పుప్పాల ఆంజనేయులు గారు. అన్నగారితో నాకు అనుబంధం చాలా సంవత్సరాలుగా కొనసాగింది. మరి ఆయన మరణం తీరని లోటు. మరి ఎంతగా 10 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఇంతమంది నాయకుల సమక్షంలో ఆయనకు నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఆర్జే ప్రసాద్ రెండవ కుమార్తె విద్యాశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు వాకర్స్ క్లబ్ సభ్యులతో కలిసి గర్భిణులకు, బాలింతలకు మరియు రోగులకు పండ్లను, ఫ్రూట్స్ ను, బ్రెడ్స్ ను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆర్జే ప్రసాద్ మాట్లాడుతూ నడవండి నడిపించండి అనే నినాదంతో గుడివాడ పట్టణంలో వాకింగ్ పై అవగాహన కలిగించడమే కాకుండా ప్రతి నెల తమ వంతుగా ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. గత నెల 31 రోజులుగా 29 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, తమ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా వాకర్స్ క్లబ్ ఫౌండర్స్ అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వర మరియు కుటుంబరావు, రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. నడవండి నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే స్ఫూర్తితో మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మరి 6 వసంతాలు నిండినాయి. మేము గత సంవత్సరం కూడా 20 మెగా మెడికల్ క్యాంపులు మరియు ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా వృద్ధాశ్రమాల్లో నిత్యావసర సరుకులు మరియు అన్నదానము అవన్నీ జరుగుతున్నాయి. గత వసంతంలో 333 ప్రోగ్రాములు మా టీం అందరూ కూడా ఘనంగా చేశాం. అదేవిధంగా ఈరోజు మా ద్వితీయ కుమార్తె విద్యాశ్రీ జన్మదినం సందర్భంగా మరి ప్రెగ్నెన్సీ వార్డు నందు మరియు చిల్డ్రన్స్ వార్డు నందు యాపిల్, దానిమ్మ, కమల ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. మా క్లబ్ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఘనంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కుటుంబ సభ్యులు మెలుగుతాం. లో ఈశ్వర వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, మరి మా బొప్పని కుటుంబరావు గారు, అలాగే కోమరవోలు, మా మెడికల్ క్యాంపు చైర్మన్ వంటి మా సత్యనారాయణ గారు, అలా జడ్సీ గారు, ప్రస్తుత అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ గారు అన్నమాట అండి. అదేవిధంగా మేము ప్రతి కుటుంబంలో కూడా జన్మదినోత్సవం కానివ్వండి, అలాగే పెళ్లి రోజు కానివ్వండి, జ్ఞాపకార్థం కానివ్వండి, ప్రతి కార్యక్రమం కూడా వృద్ధాశ్రమాల్లోనూ హాస్పిటల్లోనూ చేసుకోవడం మేము ఆనవాయితీగా వస్తున్నాం. మరి గుడివాడ పట్టణ ప్రజలు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 30 నిమిషాలు ఆరోగ్యంగా నడవండి, 30 వసంతాలు అదనంగా జీవించండి అనే స్లోగన్తో మేము పనిచేస్తున్నాం. జై హింద్. మేము మహాభాగ్యం అనే శక్తితో ఏర్పడిన మా వాకర్స్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతంలోనూ ఇప్పుడు కూడా ఈ ఏరియా హాస్పిటల్లో ఉన్న రోగులకు అనేక సార్లు మేము పండ్లు, రొట్టెలు, వారికి అవసరమైన బలానికి టానిక్లు కూడా అనేక సార్లు పంపిణీ చేశాం. అలాగే ఈరోజు మా డిప్యూటీ గవర్నర్ అయినటువంటి అర్జా ప్రసాద్ గారి ద్వితీయ కుమార్తె జన్మదినం సందర్భంగా ఈరోజు కూడా బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న శ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా మా క్లబ్బు గత సంవత్సరంలో వినూత్నంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా జనవరి నెల రిపోర్టు నిన్నే పంపడం జరిగింది. 29 కార్యక్రమాలు 31 రోజుల్లో 29 కార్యక్రమాలు చేసి రిపోర్ట్ ఇంటర్నేషనల్కి, జిల్లాకి పంపడం జరిగింది. అదే కొనసాగింపుతో ఈ సంవత్సరం 365 కార్యక్రమాలు చేయాలని ఈ సంవత్సరం కొత్త టీం మెరుగుమాల శివరామకృష్ణ గారి టీము ముందుకెళ్ళటం చాలా ముదాహం. దానికి సహాయ సహకారాలు అందిస్తున్న మా క్లబ్ సభ్యులందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కీర్తిశేషులు మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ రోజు కరుణాపేటం వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవేశ్య ప్రముఖులు బగ్గవరపు తిరుపతి విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరికుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రతి నెల ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, కీర్తిశేషులు మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకుల సత్యం, కందుల హరి, రాంబాబు, నాన్ని వెంకటరామారావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కరుణాపేటం శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య కారణం మా మిత్రులు కీర్తిశేషులు మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి మిస్సెస్ విజయలక్ష్మి, వారి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, మేఘన వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఘనంగా కీర్తి నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో కర్ణాపేటలో ఇవాళ భోజనాలు, అది శాంతి ఉత్సవాల్లో కూడా భోజనాలు ఉన్నాయంట. మెయిన్గా ఈ కార్యక్రమానికి ఈ వృద్ధులకు కార్యక్రమాన్ని వరకు నిన్ననే ప్రోగ్రాం గర్ల్స్ హై స్కూల్లో జరిగింది. వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ప్రతి నెల ఇచ్చే ప్రోగ్రాం. మళ్ళీ ఎంబడే ఇవాళ వృద్ధుల ఆశ్రమానికి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన హరికుమార్ గారు వ్యాపారం కూడా వదులుకొని ఇదే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇది చేయటం అంటే చాలా కష్టం. వాగడం నాకు తెలుసు ఈ సబ్జెక్టు. ఇందువల్ల ఈ పని కావాలంటే ముందు స్పాన్సర్ దొరకాలి, తర్వాత ఇవన్నీ మెటీరియల్ వేయాలి, వాళ్ళ వృద్ధాశ్రమంలో మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా కష్టం. అయినా ఓపికతో సేవ చేయాలని తపనతో అడిగారు. వీళ్ళందరినీ పిలిచి త్రాటి మీద చేస్తున్నారు. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు రాష్ట్ర యాదవ్ సేవా సమితి అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి, పెద్దలు సేవా తత్పరులు గౌరవనీయులు తిరుపతి గారికి, మరి హరిబాబు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ వర్ధంతి కార్యక్రమం వెంకటేశ్వర రెడ్డి గారి పేరుతో ఈ వయోవృద్ధుల ఆశ్రమంలో జరిపించుకోవడం ఎంతైనా ఉదాహరణ, అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలని రాష్ట్ర యాదవ్ సేవా సమితి ద్వారా జరుపుకోవటం ముఖ్యంగా యాదవ్ సంఘ ఔన్నత్యానికి, యాదవ్ సంఘ కీర్తి ప్రతిష్టలను ఇనుబడింపు చేసే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఆకాంక్షిస్తూ, మరిన్ని కార్యక్రమాలు యాదవ్ సేవా సమితి ద్వారా హరికుమార్ గారిని చేసేలా ఆ కృష్ణ పరమాత్ముడు ఆయనకి అన్ని రకాల సహాయాలను చేకూర్చాలని ఆయన కృష్ణ పరమాత్ముడు కోరుకుంటూ జై మాధవ్, జై జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర యాదవ్ సంఘం అధ్యక్షుల వారు పుట్టి హరికుమార్ యాదవ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేసి వృద్ధుల్ని, పిల్లల్ని, ఈ 2 కాన్సెప్ట్స్ నాకు బాగా నచ్చాయండి. పిల్లలకేమో మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వృద్ధులకేమో మనం ఆహారం అందించాలి. ఈ కాన్సెప్ట్లో ముందు వెళ్తున్నటువంటి హరికుమార్ యాదవ్ గారికి మా సహాయ సహకారాలు మేము అందిస్తాం. అలాగే మన పట్టణ ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటున్నాను. జై మాధవ్, జై జయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో లింగవరం కాలనీలో పర్యటించిన టీడీపీ నాయకులు. వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ గ్రామ సర్పంచులు తిరగబడటం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న రాము. నందివాడ మండలంలో 4వ విడత ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు అందించిన ఎమ్మెల్యే కొడాలి నాని. జగన్ అందించిన సంక్షేమ పథకాలే మరలా వైసీపీని అధికారంలోకి తీసుకురాబోతున్నామని తెలిపిన కొడాలి నాని. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము. తక్షణ సహాయం కింద వెనగండ్ల ఫౌండేషన్ నుండి కుటుంబానికి 50,000 రూపాయలు అందించిన రాము. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని. తక్షణ ఆర్థిక సహాయంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసేందుకు కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.